ఏపీలో ప్రజలపై యూజర్ ఛార్జీల భారం వేసేందుకు సిద్ధమైంది కూటమి సర్కార్. రోడ్లపై యూజర్ ఛార్జీలు వసూళ్లపై అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు సీఎం చంద్రబాబు. మండల స్థాయి రోడ్లకు కూడా టోల్ వసూలు చేస్తామన్నారు. రోడ్లను అవుట్సోర్స్కి ఇచ్చి కార్లు, లారీలు, బస్సులకు ఛార్జీలు వసూలు చేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా గోదావరి జిల్లా నుంచే ప్రారంభించేందుకు సభ ఆమోదం కూడా తెలిపింది. జాతీయ రహదారులకు వసూలు చేసినట్టు మండల స్థాయి రోడ్లకు యూజర్ ఛార్జెస్ వసూలు చేయనున్నారు. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం. మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ టోల్ ఇవ్వం, మిగిలిన టోల్ ఇస్తాం. అది కూడా కార్లు, లారీలు, బస్సులు వాళ్ళే ఇస్తారు. ట్రాక్టర్లు, స్కూటర్లు, ఆటోలు ఏవి ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్ గా పని ప్రారంభిస్తా. బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు. దీనికి కూడా అపోజిషన్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ సమస్య పరిష్కారం చేయరు, గోతులు పెడతారు. గోతులు పూడుస్తామంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా, డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తే తెలియదు. ఇంకా మంత్రదండం ఒకటి తీసుకోవాల్సి, మంత్రదండాలు ఉండవు, తెలివితేటలు తప్ప ఇంకొకటి ఉండదు. ఇది కానీ బాగుందనుకుంటే పైలట్ గా 2 జిల్లాలు చేసి, ఎందుకంటే ఏపీలో ప్రజలపై యూజర్ ఛార్జీల భారం వేసేందుకు సిద్ధమైంది కూటమి సర్కార్. రోడ్లపై యూజర్ ఛార్జీలు వసూళ్లపై అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు చంద్రబాబు. అది చూసే ప్రస్తుతం మనం దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, మండల స్థాయి రోడ్లకు కూడా టోల్ అంటున్నారు. దీనిపై ప్రజలపై దీని గురించి ఎంత భారం పడనుంది అనేది ప్రస్తుతం కన్సర్న్ గా కనిపిస్తోంది. అవుట్ సోర్స్కి ఇస్తామని కూడా తెలుస్తోంది. ఏం చెప్తారు? అప్డేట్ చెప్పండి. అది ఇప్పుడు జాతీయ రహదారులకు ఏవైతే టోల్ విధానం ఉందో అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర రహదారుల మీద కూడా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పాలి. ఇప్పటికంటే చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన పోలవరం మీద జరిగిన స్వల్పకాలిక చర్చలో ఈ రోడ్ల అంశాన్ని ఆయన ప్రస్తావించిన పరిస్థితి. దాదాపు 800 కోట్ల రూపాయల పైనే గుంటలు మేము పూడ్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము, సంక్రాంతిలోపు ఈ గుంటలని పూడ్చుతామని ఒక పాట చెబుతూనే మరొక పక్క రాష్ట్ర రహదారులు అంటే ఒక పంచాయతీలో ఉన్న రోడ్లు మినహా జిల్లా మండల కేంద్రాల్లో ఉన్న అన్ని రహదారులకు కూడా టోల్స్ మేము ఏర్పాటు చేస్తామంటూ ఆయన ప్రకటించారు. ఈ టోల్స్ ఏర్పాటు ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఎన్నికల్లో చెప్పారు, సంపద సృష్టించడం నాకు వచ్చు, సంక్షేమాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ సంక్షేమం పక్కకు పోయింది, సంపద సృష్టి మీద దృష్టి పెట్టారు. ఆ సంపద కూడా ఎవరైతే ప్రజల్లో ఉన్నారో ఆ ప్రజల జేబుల్లోంచి తీసుకుని మళ్ళీ ప్రజలకే పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం జాతీయ రహదారుల విధానం ఏవైతే ఉందో అదే విధానంలో రాష్ట్ర రహదారులు కూడా టోల్స్ ఛార్జీలను అయితే పెంచుతున్నట్టే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే దాదాపు అంటే భారీగా వసూళ్లు, ప్రజల నుంచి భారీ వసూళ్లకైతే రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నట్టే తెలుస్తుంది. అంటే ప్రజల నుంచి ఈ టోల్స్ కి సంబంధించి ప్రజలను ఎమ్మెల్యేలు ఒప్పించాలని చెప్పారు. ఎవరైతే ఒప్పుకోరో, ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు ఖచ్చితంగా గొంతల రోడ్లోనే తిరగాల్సి వస్తున్నట్టు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపించింది. మరొక పక్క టోల్స్ ఛార్జీలు అవుట్ సోర్సింగ్ ఇస్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే టోల్స్ ఛార్జీలు పెరిగితే ఆటోమేటిక్ గా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరుగుతాయి, ఇతర ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు నిత్యావసర ధరల పెరుగుదలతోటి పూర్తిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ ఛార్జీలు పెరిగితే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే పూర్తిగా సంక్షేమాన్ని పక్కన వదిలి పూర్తిగా ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రజల నుంచి ముక్కుపిండి ఏ విధంగా డబ్బులు వసూలు చేయాలనే దాని మీదే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. బడ్జెట్ లో తాయిలాలు వస్తాయి, ప్రజలకు బాగా సంక్షేమం వస్తుందని అందరూ ఆశించారు. కానీ అవన్నీ పక్కకు పోయి రాష్ట్రానికి ఆదాయం రావడం, రాష్ట్ర ఖజానాన్ని నింపుకోవడం మీదే పూర్తిగా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టే తెలుస్తుంది. దానిలో భాగంగానే టోల్ ఛార్జీల వసూళ్లకైతే రంగం సిద్ధమైనట్టయితే ఒక పక్క నిర్మాణం చేస్తున్నామంటూనే మరో పక్క జేబులోంచి లాక్కునే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే సంపద సృష్టిస్తామని ఆయన ఎప్పుడు చెబుతా ఉంటారు, ఈ రకంగా సంపద సృష్టించుకుంటున్నారు అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా జనాలు కూడా అదే అంటున్నారు. సంపద సృష్టిస్తారంటే బయట ఏదో ఫ్యాక్టరీలు తీసుకొచ్చి లేకపోతే ఇతర వనరుల ద్వారా సృష్టిస్తారు, కానీ ప్రజల జేబులోంచి తీసుకుని మళ్ళీ ప్రజలకే పెట్టే పద్ధతి సంపద సృష్టి కాదు అంటూ కూడా అందరూ అడుగుతున్న ప్రశ్న. నిన్న చంద్రబాబు ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడారో అసెంబ్లీలో అప్పటి నుంచో సోషల్ మీడియాలో ప్రజలంతా కూడా హోరెత్తి మాట్లాడుతున్నారు. నేను ఇందుకోసం కాదు మేము అధికారంలోకి తీసుకొచ్చింది, సంపద సృష్టి అంటే ఇది కాదు అనేది కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒకటే మాట చంద్రబాబు మాట్లాడుతున్నారు, రాష్ట్రం పూర్తిగా ఆర్థిక
ఆర్థిక లోట్లో ఉంది, ఈ పరిస్థితులను ఏమీ చేయలేము, చాలా హామీలు ప్రజలకు ఇచ్చాము, ఈ హామీలు అమలు చేయలేకపోతున్నాం, కాబట్టి ఆ ఒప్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు ఉంది అంటూ ఆయన మాట్లాడుతున్నారు. నేను ఎమ్మెల్యేలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే ఒప్పుకోలేదో ఆ నియోజకవర్గం లేదా ఆ మండలం, ఆ జిల్లా పూర్తిగా గుంతల రోడ్లో ఉంటుందంటూ ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. డబ్బులు వసూలు చేయడం మార్గంగానే, ఆదాయ వనరుగానే పూర్తిగా ప్రభుత్వం రోడ్లను చూస్తుంది అనేది చెప్పాల్సి ఉంది. హరి. ఆల్ రైట్ సురేంద్ర.